సనాతన ధర్మ పేరు వినగానే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయన్న, ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. ఇక విమర్శలు, క్వశ్చన్లు, అసలు తూటాలు మాటలు. అదే అన్ని మతాలకు వస్తే నో క్వశ్చన్ నో ఆర్గ్యుమెంట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు? బికాస్ సనాతన ధర్మం గురించి ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నారు. ఎస్, 8 మంది భార్యలు ఉన్నారు, ఇంకా 16,000 మంది వీళ్ళని కూడా రాజకన్యలను కూడా వివాహం చేసుకున్నారు. అవునా? ఈ 16,000 మందిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అన్నది ఎవరన్నా సిబిఐ ఎంక్వైరీయో సిఐఏ ఎంక్వైరీయో చేసి కనిపెట్టారా? భాగవతంలో రాసి ఉంది. కృష్ణుడు చేసింది తప్పే అయితే భాగవతంలో అంత డేరుగా రాసుకోరుగా కదా. పైగా కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉంటాయా అని అడిగితే మనం సమాధానం చెప్తాం తప్ప కృష్ణుడినే క్వశ్చన్ చేస్తాను అక్కడగా నేను చంపేస్తా అని చెప్పాను. కానీ ఇదే దేశంలో నూపూర్ శర్మ ఒక అతను 6 ఏళ్ల పసిపాపను పెళ్లి చేసుకున్నాడు కదా అని ఒక క్వశ్చన్ చేసినందుకు నువ్వు మా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడతావా, నేను చంపేస్తాం, నేను రేప్ చేసేస్తాం అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చేశారు. మరి ఎందుకంటారు? ఎందుకంటే సనాతన ధర్మంలో సమాధానం ఉంది కాబట్టి మనం నిలబడి ధైర్యంగా సమాధానం చెప్తాం. వాళ్ళ మతంలో వాళ్ళ ప్రవక్త చేసిన పనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తే చంపేస్తామని మొదలెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చంపేస్తారన్న భయంతో ఈ గాడి కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా బిస్కెట్లు తిరిగే కుక్కలు వాళ్ళు మాట్లాడరు. కానీ మేమున్నాగా, మేము మాట్లాడతాం, మేము అందరినీ క్వశ్చన్ చేస్తాం. చాలామంది అనొచ్చు సనాతన ధర్మం అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించటం కదండి, మరి మీరు ఎందుకు బైబిల్ని తిడుతున్నారు, ఖురాన్ని తిడుతున్నారు, ముస్లిమ్స్ని తిడుతున్నారు, క్రిస్టియన్స్ని తిడుతున్నారు అంటే మేము ఎవరిని తిట్టమండి. కానీ మా జోలికి వస్తే వదలం. ఎందుకంటే మా ధర్మశాస్త్రం మాకు ఒకటే మాట చెప్తుంది, యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మ. ఎవడు నీతో ఎలా వ్యవహరిస్తాడో నువ్వు తిరిగి వాడితో అలాగే వ్యవహరించు. అదే అసలైన ధర్మం. బరాబర్ అలాగే ఉన్నాం, అలాగే ఉంటామండి. మీరున్న విమర్శ కాంట్రవర్షన్ ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అందరు బాగానే ఉన్నారు, మీలాంటి వాళ్ళు వచ్చి ఏదో హిందూ మతం అని, హిందూ మతానికి ఏదో జరిగిపోయిందని చిచ్చు పెడుతున్నారు అంటారు. దానికి మీరు ఒకటేనండి, ఇక్కడ ఒక దొంగల గుంపు వచ్చింది, ఒక ఇంట్లో పడి దోచుకుని ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసింది. ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూర్చుని అందరూ బాగానే ఉన్నాం, ఒక్క కుటుంబం చచ్చిపోతే ఎంత పెంట చేయటం ఎందుకు, మీ దారిని మీరు పొందని పోలీసులను పంపించేస్తే ఎలా ఉంటుంది? ఇవాళ ఇంట్లో జరిగింది మీ ఇంట్లో జరగలేదు కాబట్టి మీ ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టు కాదు, మీ దాకా రానట్టు అంతే. మీ దాకా రావటానికి పక్కింట్లో అంటుకున్న మంట మీ ఇంటి దాకా రావడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి ఒక మా గురించి మాట్లాడేవాళ్ళు హిందువుల్లోనే చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియాలి. ఈ రోజున ఇదే దొంగతనం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంట్లో 4 ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఒక 4 దొంగలు వాళ్ళ 4 చంపేయటానికి బయలుదేరారు, ఆయుధాలతో వచ్చేసారు. నా బోటోడు ఎవరో వాళ్ళని చూశాడు, లేదా నేను నాతో పాటు ఇంకొక అతను ఉంటే మేము ఇద్దరం కలిపి వాళ్ళని చూసాం. అరే అన్యాయంగా ఇంట్లో వాళ్ళని చంపేసేలాగా ఉన్నారు, వీళ్ళని ఎట్లయినా ఆపాల్సిందే అని చెప్పేసి నైట్ అంతా వాళ్ళతో ఫైటింగ్ చేసాం, ఒక ఇద్దరిని చంపేసాం మేము. ఆ మిగిలిన ఇద్దరు మా ఇద్దరిని కూడా చంపేశారు. వాళ్ళ దారిని వాళ్ళు పారిపోయారు. పొద్దున్నే ఆ ఇంట్లో నుంచి ప్రశాంతంగా పడుకుని లేచిన ఆ 4 బయటకు వచ్చి ఎవరో తాగుబోతే ఎదవలు 4 కొట్టుకు చచ్చిపోయారండి రాత్రి అని చెప్తే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళ కోసమే ఫైట్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియట్లా, హిందువులకు చాలా మందికి. దానివల్ల మా మీద ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఏ రోజైతే అరే నిజంగా వీళ్ళు మన కోసం బ్రతుకుతున్నారు అని తెలుసుకుంటారో అప్పుడు ప్రతి హిందువు కళ్ళు తెరుచుకుంటాయి. అలాంటి హిందువులు చాలా మంది తెలుసుకుని ఇప్పటికే ఈ దారిలోకి వచ్చారు. మళ్ళీ అడుగుతున్నాను దీన్ని మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే, లలిత్ గారు మత విద్వేషాలను రెచ్చగొడుతుర్రా లేదా? బరాబర్ కొడతాను కూడా, ఇంకా కూడా కొడతా. ఎందుకంటే నా మతం మీద విషం కక్కమని ఆ మత గ్రంథం చెప్తా ఉంది, నా మతం మీద విషం కక్కమని నా మతస్థులందరినీ చంపేయమని వాళ్ళ దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు ఆ 2 పుస్తకాల్లో కూడా. మరి అలాంటి మతాలు నా దేశంలోకి వచ్చి ఇవాళ నాకు నీతులు చెప్తాను, నాకు శుద్ధులు చెప్తాను, నన్నేదో బ్లేమ్ కార్నర్లో పెడతానంటే, నా హిందువులందరినీ తప్పుడు వాళ్ళగా చూపిస్తాను, నా హిందూ ఆచారాలన్నీ తప్పుడు అని చూపిస్తానంటే నేను ఏమన్నా చేతులకు మేకులు కొట్టు కూర్చున్నాను ఖాళీగా ఉంటాను. నేను ఎఫెన్స్ లోనే ఉన్నా. ఆడెవడో నా దేశంలోకి వచ్చేసి నా మీద దుష్ప్రచారం చేస్తుంటే మేము అట్టంటి వాళ్ళం కాదండి, మేము బంగారాలండి, సింగారాలండి, సొల్లు కబుర్లు చెప్పను. నా కొడక నువ్వు నా ఏపు ఒకసారి వేలెత్తితే నేను నీ పైన కాలెత్తుతా. ఏం చేస్తాననేది నీ ఊహకే వదిలేస్తున్నా. నువ్వు నా జోలికి అసలు గాంధీయే వేస్ట్ అంటే గాంధీ సిద్ధాంతం అంటారు ఏంటి? నా జోలికే రానంత వరకు నేను ఎవరి జోలికి పోను. కానీ నా జోలికి వచ్చినప్పుడు యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మ. ఇదే సిద్ధాంతం మేము నమ్ముకుంది. మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వచ్చినోడికి వాడు మా మీదకి ఎలా వస్తున్నాడో మేము వాడి మీదకి అలాగే వెళ్తాం.